హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి మనం హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. ఫస్ట్ ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి అండి. ప్రీహీట్ చేసుకొని పల్లి ఉంటుంది కదండి, పల్లి గుప్పెడు బుడ్డలు తీసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో వద్దు, లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టేసరికి మాడిపోతాయి అన్నమాట. అది వేరే టేస్ట్ వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో మనము వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పల్లీకి. వేగిన తర్వాత మనము వీటిని పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అందులోకి మనము పుట్నాలు ఉంటాయి కదండి, అవి పప్పులు కూడా కొన్ని తీసుకోవాలి. బుడ్డలు ఒక కప్పు తీసుకుంటే పట్నాలు ఒక హాఫ్ కప్ తీసుకుంటాము. తీసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిర్చి ఒక 10 to 15 దాకా మిర్చిని వాష్ చేసుకొని ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. మీరు గమనించండి, ప్రతిదీ మనము ఉట్టిగానే వేయిస్తున్నాం, ఆయిల్లో వేయించటం లేదనమాట. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగానే పల్లీలు బుడ్డలు అన్నీ వేపుకున్నాం కదండి, పల్లీలు పుట్నాలు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోవాలి, ఉల్లిగడ్డ తీసుకొని వేసేసుకొని అందులోకే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత జీలకర్ర, తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు ఏమి నానబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి మనం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ వేసేసుకొని నీట్గా కలుపుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అండి. చట్నీ గట్టిగా తినేవాళ్ళు ఇలానే గట్టిగానే సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం వాటరే ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ అందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా పోపు వేసేసుకొని మనము హోటల్లోకి పోతే ఈ చట్నీనే ఎక్కువ తింటుంటామండి. నాకైతే భలే ఇష్టం అనమాట. అందుకే ఇవాళ చేద్దామని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి ఈ చట్నీ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.